కాశీ క్షేత్రంలో గంగానదిలో స్నానం చేసిన తరువాత మృత్తికతో శివలింగాన్ని తయారు చేస్తారు. అలా తయారు చేయటంలో ఆంతర్యం ఏమిటి? హిమవంతుడు మేనాదేవి పార్వతీదేవి వివాహం అయిన తరువాత ఆలోచనలో పడ్డారు. మేనాదేవి హిమవంతుడితో, శివుడికి మన అమ్మాయినిచ్చి వివాహం చేశాం, కానీ ఆ శంకరుడికి తల్లి లేదు, మాతృకలు ఉన్నారు, కానీ వారిని చూస్తేనే భయం వేస్తోంది. అలాంటి చోట నా కూతురు ఎంత అవస్థపడుతోందో అని బెంగపడుతుంది. అప్పుడు హిమవంతుడు అంటాడు, నాకు ఆ సందేహం ఏమీ లేదు. లోకాలనన్నింటినీ తన కరుణా కటాక్ష వీక్షణంతో కాపాడే ప్రభువు దగ్గర నా తల్లి ఆనందంగానే ఉంటుంది, కానీ కైలాసానికి వెళ్ళి వారిద్దరిని చూడాలన్న కోరిక నాకు ఉన్నది అని తెలియజేస్తాడు. ఇద్దరు కైలాసానికి పయనమైతే ఆ కైలాసగిరి ఎదురు వచ్చి ఆహ్వానం పలుకుతుంది హిమవంతుడికి. అనంతరం నందీశ్వరుడు కైలాసం అంతా తిప్పి చూపిస్తాడు. ఆ తరువాత శివుణ్ణి తలుచుకుంటూ ఆ కైలాస శిఖరం మీద లింగ ప్రతిష్ఠ చేస్తాడు హిమవంతుడు. శివుడు హిమవంతుడు చేసిన ఈ ప్రతిష్టకు చాలా సంతోషిస్తాడు. సంతోషించి పురేవా గ్రామేవా తటేవా సరితేవా, పురంలో కానీ పట్టణంలో కానీ గ్రామంలో కానీ నదీ తీరంలో కానీ పర్వతం మీద కానీ ఎక్కడైనా సరే లింగ ప్రతిష్ఠ చేస్తే అత్యంత శుభదాయకమైన ప్రక్రియ అది. గంగా నదీ తీరంలో చేస్తే అంతకంటే 1,000,000 రెట్ల ఎక్కువ ఫలితం దక్కుతుంది. ఇక కైలాస శిఖరం మీద చేస్తే ఆ పుణ్యాన్ని మాటలలో వర్ణించలేము అని శివరహస్యంలో హిమవంతుడికి సాక్షాత్తు సదాశివుడే తెలియజేసిన సత్యం. అందుకే కాశీకి వెళ్ళినప్పుడు గంగానదిలో స్నానం చేసిన తరువాత అందరూ అక్కడ మృత్తికతో శివలింగాన్ని చేసి స్వామిని తలుచుకొని అక్కడ ప్రతిష్ఠ చేస్తారు. ఆయనకు కావలసిందేమిటి? శివ తత్వం ఆవాహన చేసుకొని ఆరాధించే మనస్తత్వం కలిగినటువంటి భక్తుల యొక్క ఆలోచన విధానం. కనుకనే కాశీలో గంగానదీ తీరంలో మృత్తికతో శివలింగాన్ని చేసి భక్తులంతా ఆనందిస్తారు.